లక్షడిపేట మున్సిపాలిటీ పరిధిలోని విశ్వశాంతి పాఠశాల వద్ద 1, 2, 3 వార్డుల్లోని ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, వారి సోదరుడు దేవపూర్ అదానీ సిమెంట్ కంపెనీ యూనియన్ అధ్యక్షులు కొక్కిరాల సత్యపాలరావు. అనంతరం వారు మాట్లాడుతూ 1, 2, 3 వార్డుల కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుకు వేసి గెలిపించాలని ప్రజలందరినీ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళా సోదరులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ కొక్కిరాల ప్రేమ్సాగర్ గారు ఎమ్మెల్యే గారు, సూర్యకమ్మ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు ప్రేమ్సాగర్ రావు గారు, గౌరవ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, సూర్యకమ్మ గారు, అదేవిధంగా మా ఇటిక్యాల్లో 3 వార్డులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నియమించి మమ్మల్ని ఇటికాల అభివృద్ధి చేయాలని మాకు బీఫాములు ఇచ్చి మమ్మల్ని చైర్పర్సన్గా చేసి మమ్మల్ని చైర్పర్సన్గా ప్రకటించి మరి ఇటిక్యాల గ్రామ ప్రజలు, లక్షర్పేట్ గ్రామ ప్రజలు, మున్సిపాలిటీ ప్రజలు అందరూ కలిసి మాకు ఓట్లేసి అత్యంత మెజార్టీతోని గెలిపించి ఆశీర్వదించి మేము సేవకులుగా మీకు ఎప్పుడు వెళ్ళవేళ్ళు పనిచేస్తామని మేము మనసు పూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుణ్ణి మీరు మాకు తప్పకుండా ఓటేసి గెలిపిస్తారని. మరి దొంత నరసయ్య అంజలి ఒకసారి 2014లో ఎంపీటీసీగా ఓడిపోయినా మరి మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీలో నాకు బీఫామ్ వచ్చి నన్ను మళ్ళీ పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు నన్ను మళ్ళా బలపరిచి నువ్వు కౌన్సిలర్గా ఉండవని చెప్పి పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు ఆయనే మాట ఆచు తప్పకుండా ఎప్పుడు కానీ ఆయన చెప్పిన విధంగా మరి నేను ఎప్పుడు కానీ అంజలి దొంత నరసయ్య ఎప్పుడు కానీ మీ అందరికీ ఎన్నంతగా మీరు మాకు తోడు నీడగా ఉండి మాకు ఓట్లేసి మమ్మల్ని గెలిపించి మరి ఇటిక్యాల గ్రామ ప్రజలు, మేధావులు, పెద్దలు అందరూ ప్రతి ఒక్కరూ మమ్మల్ని గెలిపించి ఆలోచించి మీరు మాకు ఓట్లేసి గెలిపించి మమ్మల్ని అత్యంత మెజార్టీతో గెలిపించి మమ్మల్ని లక్షపేటుగా ఇటిక్యాల చైర్మన్గా ఇటిక్యాలు కౌన్సిలర్గా గెలిపించి లక్షపేట మున్సిపాలిటీకి చైర్మన్గా ఇస్తే మన ఇటిక్యాలు కానీ లక్షపేట కానీ మంచి అభివృద్ధి చెందుతుందని నేను మీ అందరికీ మనసారా కోరుకుంటూ మరి నేను ఎప్పుడుగా మీకు సైనికునిగా పనిచేస్తా, నేను ఎప్పుడుగా మీ సేవకునిగా పనిచేస్తా. నేను ఏ రోజైనా కానీ మీకు వెళ్ళవేళ ఎప్పుడు కానీ మీకు మీ ఎనువంటూ వండుకుంటూ మీరు ఏ రాత్రి ఏ పగలు ఫోన్ చేసినా మేస్తా. ఇప్పటికీ నేను 25 సంవత్సరాల నేను రాజకీయం చేసుకుంటూ పోతున్నా, ఓటమి గెలుపులో పాలవుతున్నా. మరి ఈరోజు నాకు ఈ అవకాశం వచ్చింది. ఒకసారి ఓడిపోయినా ప్రజలు, రెండో వారు ప్రజలు నాకు అవకాశం ఇచ్చిన గెలిపించి అత్యంత బాధ్యతతో గెలిపిస్తే నేను వార్డులను అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే గారి దీవెనలతోని నేను 100% మీకు అభివృద్ధి చేస్తానని మీకు మాటిస్తూ మీరు ఆలోచించి ఓటు వేయాలని మీకు మనసారా కోరుకుంటూ జై పిఎస్ఆర్, జై కాంగ్రెస్. ఈరోజు లక్షర్పేటలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడే మా గౌరవ ప్రేమ్సాగర్ రావు గారు వచ్చి వెళ్ళడం జరిగింది. వారు దీవించి మా అందరికీ 15 వార్డులకు అభ్యర్థులను నిలబెట్టి మరి లక్షర్పేట మున్సిపాలిటీకి దొంతాంజలిని నన్ను వైస్ చైర్మన్గా ప్రకటించినందుకు మొట్టమొదటిగా వారికి మా యొక్క ధన్యవాదాలు. నన్ను కౌన్సిలర్గా గెలిపించినట్టయితే మరి మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాం. ఇంతకుముందు కూడా నన్ను కౌన్సిలర్లు గెలిపించారు. గెలిపించిన తర్వాత మరి నేను అహర్నిశలు ప్రజల మధ్యనే ఉండుకుంటూ వారి అవసరాలను తీర్చుకుంటూ 5 సంవత్సరాలు వారి మధ్యనే ఉన్నాను. నా వార్డులో ఏ ఒక్కరోజు కూడా 3వ వార్డు ప్రజల్ని వదిలిపెట్టి ఉండలేదు. నన్ను ఎన్నుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మరి వారి వెంటనే ఉన్నాను. మళ్ళీ అదే వార్డుకు
గౌరవ ప్రేమసాగర్ గారు నన్ను అభ్యర్థిగా ప్రకటించి నిలబెట్టడం జరిగింది. మరి నన్ను మళ్ళీ కౌన్సిలర్ ఎన్నుకొని వైస్ చైర్మన్ అయినట్లయితే ఈ మున్సిపాలిటీ అభివృద్ధి దిశలో ఉండే విధంగా నా వంతు నేను కృషి చేస్తాను. అదేవిధంగా నా వార్డును మరి ఆదర్శ వార్డుగా కూడా నేను తీర్చిదిద్దుతాను. ముఖ్యంగా 3వ వార్డు ప్రజలందరికీ విన్నవించేది ఏమిటంటే, నేను ఎన్నికైన తర్వాత మరి నేను ప్రజల మధ్యలో ఉండటం లేదని కొందరు అవాకులు చివాకులు పేలుతున్నారు. నేను కూడా ఈ గ్రామంలో పుట్టిన వ్యక్తినే. ఈ గ్రామానికి నేను చేసినటువంటి పనులు తప్ప, మరి మొన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. దానిలో రిలీజ్ చేసిన దాంట్లో మరి వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. నేను చేసిన పనుల, వారు చేసిన పనుల మరి ప్రజలందరూ గమనించాలి. ఈరోజు బెస్త సంఘానికి, సంఘం మీన్స్ అంటే బెస్త కులానికి నేను ఎంత సేవ చేశానో వారి తాత ముత్తాతలకు తెలుసు. మరి ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది నాయకులు బెస్త వాళ్ళకి ఏం చేసిండు, మరి ఈ ఊరికి ఏం చేసిండు. కౌన్సిలర్గా ఉన్నాడు 3 సంవత్సరాలు. వారి పరిపాలనలో మేము కౌన్సిలర్గా ఉన్నాం. పరిపాలనలో టీఆర్ఎస్ పరిపాలనలోనే మున్సిపాలిటీ ఉన్నది. మరి ఈ గ్రామానికి వాళ్ళు ఏం చేసినారో మొట్టమొదట వాళ్ళు ఆలోచించుకోవాలి. ఒక సభ్యుడు మాట్లాడతాడు, అతడు అంతకుముందు ఈ గ్రామానికి సర్పంచ్. మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే 5 ఏళ్ళు సర్పంచ్ ఉన్నాడు. ఈ గ్రామానికి అతడు ఏం సేవ చేసిండో మరి ఈ గ్రామ ప్రజలందరికీ తెలుసు. పేద ప్రజలకు ఎన్ని ఇళ్ళు ఇచ్చిండు, పేద ప్రజలకు ఎన్ని రుణాలు ఇప్పించిండు, పేద ప్రజలకు ఎంత సౌకర్యాలు కల్పించిండు, ఎంత రోడ్లు అభివృద్ధి చేసిండు, ఎన్ని లోన్లు ఇప్పించిండు, వారి కుటుంబం ఎన్ని లోన్లు తీసుకున్నది, ఇవన్నీ ప్రజలకు తెలుసు. వారి కుటుంబం ఏం చేస్తున్నది కూడా ఈ ప్రజలకు తెలుసు. మరి నేను ఈ ప్రజల సొమ్ము కానీ ప్రజలకు చెందినటువంటి ఏదైనా కూడా మరి నేను లోన్ కానీ ఏదైనా తీసుకుంటే దేనికైనా సిద్ధం. నేను మరి వారి సిద్ధం అని నేను ఈ పత్రికా ముఖంగా నేను వారిని ప్రశ్నిస్తున్నాను. నేను ఒక్కటే చెప్తున్నా, మీరు ఎంత అభివృద్ధి చేశారో ప్రజలకు తెలుసు. నువ్వు 5 సంవత్సరాలు సర్పంచ్గా ఉండి ఇది మున్సిపాలిటీ వద్దురా బాబు సంతకం పెట్టకు, మరి ఉపాధి హామీ పనిపోతుంది మున్సిపాలిటీ అవుతే, గ్రామ పంచాయతీగా ఉంటేనే మెరుగవుతుంది, పేద ప్రజలకు పట్టెడు అన్నం దొరుకుతుంది, పని దొరుకుతుంది అని నేను మొత్తుకున్నా కూడా మరి అప్పుడు మున్సిపాలిటీకి మొగ్గు చూపి దివాకర్రావు గారి వెంట ఉండి ఈ గ్రామాన్ని మున్సిపాలిటీలో పడేసి ఈరోజు వారికి ఉపాధి హామీ పొడగొట్టడానికి మరి నిన్న మాట్లాడినటువంటి ఆ మాజీ సర్పంచ్ కారకులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను సర్పంచ్గా అవుదామనుకుంటే ఎన్నడో అయ్యేటది. కాకపోతే నాకు పదవి కాదు, ప్రజలకు సేవ చేద్దామని మున్సిపల్ చైర్మన్గా మరి అప్పటి ప్రేమసాగర్ గారు నన్ను ఆశీర్వదించడం జరిగింది. మళ్ళీ ఈరోజు నన్ను వైస్ చైర్మన్ ఆశీర్వదించారు. ఈ గ్రామానికి నన్ను గెలిపిస్తే తప్పకుండా నా వంతుగా నేను ఈ గ్రామాన్ని సొంత అంజలితో కలుపుకొని మరి నేను ఈ ఊరిని ఎంతో బాగుపరచాలనే దృఢ సంకల్పంతో నేను ముందుకు వెళ్తున్నా. కాబట్టి దయచేసి నా వార్డు సభ్యులు కానీ, వార్డు మహిళలు కానీ, వార్డు ప్రజలు కానీ, గ్రామ ప్రజలు కానీ అందరూ ఆశీర్వదించి నన్ను గెలిపించాల్సిందిగా, మరి గ్రామాభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కావాల్సిందిగా వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు.